తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పసలపూడి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పసలపూడి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని, భగవంతుడు ఆశీస్సులు ఆయనపై ఉండాలని గొర్రెల శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ మీరా, పల్లి విక్రమ్, పట్టపు నాగశ్రీను, వంశీ, గోపి, సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రులు పసలపూడి రాంబాబు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈయన గత 2 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా మరి వార్డులో కష్టపడుతూ అది పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మరి కార్యకర్తలకి అట్లాగే వార్డు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరి విషయాల్లో అన్నింటిలో పాలు పంచుకుంటూ మరి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణ బీసీసీఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 24వ వార్డు ఇన్ఛార్జ్ తమ్ముడు పసలపూడి రాంబాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో పేదవారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఏదైతే గడిచిన 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగా ఏ పార్టీలోనూ వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ మన యొక్క ఉన్నతికి కృషి చేసే పార్టీ అని చెప్పి అదే పార్టీలో ఇప్పటి వరకు కొనసాగడం, తద్వారా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో తమ్ముడు జన్మదిన వేడుకల్ని ఈ వృద్ధాశ్రమంలో పెట్టడం, తద్వారా ఏదైతే క్రమశిక్షణతో పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వాళ్ళ వార్డులో ఉన్న ప్రజలకు కానీ సేవ చేసే విషయంలో ముందుండి ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు రాముడికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నత పదవులను అధిరోహించేలాగా ఉండాలని, ఇలాగే 10 మందికి సేవ చేసే భాగ్యం ఇంకా శక్తియుక్తంగా భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు మన పసలపూడి రాంబాబు గారికి ఈ రోజున జన్మదిన సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో మన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధరన్నయ్య గారు ముఖ్య అతిథిగా ఈ రోజున అన్నదానం చేయడం జరిగింది. ఆయన మరి పసలపూడి రాంబాబు గారు పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు. మంచి కార్యకర్త, ఆయన మంచి నాయకుడు కూడా. నాకు తెలిసి 10-15 సంవత్సరాల బట్టి కూడా పార్టీకి సేవలు అందిస్తారు. ఇటువంటి వ్యక్తులు పార్టీలో ఉండడం చాలా మంచిది, శుభదాయకం. ఇటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి రాంబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా రాంబాబు గారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు అన్నీ ఇచ్చి ఆ భగవంతుడు రాజకీయ పార్టీలో మా పార్టీ తరఫున అందరూ కూడా సంతోష సంబరాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.